ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వర్క్ బ్లౌజ్ అండి. ఇది మా కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ మీకు కటింగ్ చేసేది చూపిస్తున్నాను. నేను వర్క్ బ్యాక్ నెక్ కూడా ఎట్లా కుట్టుకోవాలనేది చూపిస్తానండి. కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. రెండు ఒకే దగ్గర వర్క్ చేసిన బ్లౌజ్ కదా, రెండు ఒక దగ్గరగా మంచిగా ఉండేటట్టుగా మనం సెట్ చేసుకోవాలి. దీని పొడవు కరెక్ట్ గా ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఇవి కింద ఒకటిగా ఉండేటట్టుగా కిందది కూడా హ్యాండ్స్ రెండు ఒక లెవెల్లో పెట్టుకొని ఇది కట్ చేసుకోవాలండి. కొంచెం ఎగస్ట్రా మనం కట్ చేసుకున్నా పర్వాలేదు, ఎగస్ట్రానే కంపల్సరీగా కట్ చేసుకోవాలి దీన్ని. అందుకని నేను కొంచెం అయితే ఎగస్ట్రా కట్ చేస్తున్నాను. తర్వాత లైనింగ్ వేసేటప్పుడు సెట్ చేసేస్తానండి. ఈ ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇది నేను పావించి ఎగస్ట్రానే కట్ చేసుకున్నాను అండి. పావించి అంటే కొంచెం ఎగస్ట్రానే కట్ చేసుకున్నాను. ఇది కుట్టేటప్పుడు మళ్ళీ హ్యాండ్స్ సరిపోతుంది, కరెక్ట్ గా సరిపోతుంది. ఇది ఇప్పుడు బ్యాక్ నెక్ చూపిస్తున్నానండి. బ్యాక్ నెక్ కూడా కట్ చేసేస్తాను. ఇది కూడా ఈ బాటం కూడా కరెక్ట్ గా ఉండాలండి. దీని కింద కూడా ఫింగర్ పెట్టుకొని కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలండి. రెండు కరెక్ట్ గా ఉందా లేదా అని ఇది మిడిల్ లో పెట్టుకొని కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూడాలి. उसे देख के फिर मैंने सोचा कि एक छोटे से सैलून में जाते हैं, फिर एक अच्छे सैलून में जाते हैं। तो फिर वो ऐसे हमने मस्ती में बनाया। मैं इंग्लिश में बात कर रहा था, एक आए तो सब उसमें भी बहुत टेक्स हुए थे। पर फिर क्या हुआ कि एक बार वो वीडियो बना, मजा आने लगा। నేను ఇక్కడ నెక్ అయితే కట్ చేయనండి. మళ్ళీ ఇది లైనింగ్ కుట్టేటప్పుడు రెండు జాయిన్ చేసినాక మధ్యలో కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకుంటే మనకి మంచిగా సద్రంగా లెవెల్ గా వస్తుంది. అప్పుడు నెక్ కుడతానండి. నేను స్టిచ్చింగ్ చేస్తాను అప్పుడు. ఇక్కడ మటుకు ఎక్స్ట్రా కొంచెం పెట్టుకోవాలండి. పెట్టుకున్నందువల్ల మనకేమి నష్టం ఏమి ఉండదు. కొంచెం మనం మొత్తం స్టిచ్చింగ్ వేసినప్పుడు తర్వాత కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకేమి నష్టం ఉండదు. మొత్తం కంప్లీట్ అయినప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంప్లీట్ అయినప్పుడు కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా పీస్ ని. ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసేస్తానండి. मेरे को एग्जैक्टली आइडिया नहीं कि कितने पैसे कमा रहा हूँ, कितने खर्च कर रहा हूँ, मेरे को आइडिया बताओ तो कंफर्टेबल हो तो अच्छा नहीं बोल सकता क्या? ఇది కూడా నేను క్రాస్ కటింగ్ కట్ చేసుకున్నానండి దీన్ని. ఎందుకంటే దీనికి కూడా ఇప్పుడు ఈ నెక్ కంటే లైనింగ్ కూడా కొంచెం ఎగస్ట్రానే కట్ చేసుకున్నాను. ఇదిగోండి గీసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ డిజైన్ వేరేగా ఉంది కదా, మళ్ళీ నేను కుట్టుకోవాలంటే కష్టం అవుతుంది. కరెక్ట్ గా కట్ చేశానంటే కష్టం అవుతుంది. అందుకని ఎగస్ట్రా కొంచెం పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఇట్లాగే కట్ చేసేస్తాను. కొంచెం ఎక్స్ట్రా పీసే కట్ చేసుకుంటున్నానండి. इवेंचुअली मुझे एक तो डिज्नी ऑफिस आने काफी अच्छा लगता है, तो मेरे को उनका वाला एस्पेक्ट अच्छा लगता है
నేనైతే ఎగస్ట్రానే కట్ చేసుకున్నానండి, కుట్టేటప్పుడు అంతా లెవెల్ సరిపోతుంది, డిజైన్ వేరే ఉంది కాబట్టి. तो मैं कितने पैसे कमाता हूँ मेरे को एग्जैक्टली पता तो है. షేప్ పట్టి కూడా కట్ చేసేసుకుంటున్నాను. షేప్ పట్టి కూడా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కుట్టేది నేను చూపిస్తాను. బ్యాక్ నెక్ కుట్టేది చూపిస్తున్నానండి నేను. ఇదిగో పై క్లాత్ అండి, ఇది లైనింగ్, రెండు ఇట్లా సర్చ్ చేసుకొని ఇది మిడిల్లోకి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలండి మనం. మంచిగా సర్చ్ చేసుకొని ఇది మధ్యలోకి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అప్పుడు నేను ఎక్స్ట్రా పీస్ అన్నాను కదా, ఇది కట్ చేసుకోవచ్చు తర్వాత మనం కుట్టినాక. ఇక్కడైతే ముందు ఒకటి స్టిచ్చింగ్ అయితే వేయాలండి. ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసుకున్నాం కదండి, ఇది మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి మనకి ఈ డిజైన్ కావాలంటే బ్యాక్ ఇటు కుట్టేసానండి. ఇది మొత్తం చుట్టూరు కుట్టేసుకున్నాను. ఇది రౌండ్గా కట్ చేసేస్తున్నానండి కటింగ్. ఇది కాజా పట్టీకి వేసుకోవచ్చండి, రౌండ్గా కట్ చేసింది. ఇదంతా రౌండ్ కట్ చేసేసుకున్నాను. ఇక్కడ టాకాలండి, ఇది షేప్కి రావాలి కాబట్టి అక్కడ దీనికి షేప్ దగ్గర టాకాలు పెట్టుకుంటా మనం కట్ చేసుకోవాలి. ఇది కట్ చేశాను కదండి, ఇది హోల్డ్ చేస్తున్నాను మళ్ళీను. ఇదిగో చూసుకోండి ఎంత మంచిగా వస్తున్నాను. దీన్ని హోల్డ్ చేసుకుంటా మనం మంచిగా లెవెల్ రావాలి కదండి, ఆ షేప్ రావాలి కాబట్టి మనం అంతా మంచిగా ఇట్లా చేసుకుంటా రావాలి. చూడండి ఎంత బాగా వచ్చిందనో షేపు. ఇది అటుది ఆల్రెడీ కుట్టేస్తున్నారు కాబట్టి మనం లైనింగ్ దానికి జాయిన్ చేసుకొని మిడిల్లో ఒక కుట్టేసేసుకొని ఆ షేప్ ప్రకారంగా మనం నిదానంగా చూసుకొని కానీ కుట్టుకుంటే కరెక్ట్ షేప్ వచ్చేస్తుందండి. చూడండి కరెక్ట్గా లెవెల్ నాకు సరిపోయింది. ఇప్పుడు నేను ఇది చుట్టూరు కూడా కుట్టేస్తున్నాను. చూడండి మళ్ళీ పైన కూడా స్టిచ్చింగ్ వేసుకున్నాను దీనికి. చూడండి ఎంత బాగా వచ్చిందనో. ఇదంతా కట్ చేసేసాను ఎక్స్ట్రా పీస్ అంతా. కింద పట్టి కూడా పెట్టుకున్నానండి. చూడండి మీరేను ఎంత నీట్గా వచ్చిందో వర్క్. చూడండి షేప్ కూడా ఎంత బాగా వచ్చిందనో మంచిగాను. ఓకే అండి, మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ చాలా హార్వెస్ట్ వీడియోలు కూడా ఉన్నాయండి. నేను ఇదే ఫస్ట్ టైం నేను ఇది కట్ చేసి చూపించడం మీకు. హార్వెస్ట్ వీడియోలే ఉన్నాయండి మా ఎక్కువగాను. నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.